నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం మే 20, 2024 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనా అనే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 5:35 సూర్యాస్తమయం సాయంత్రం 6:33. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి వైశాఖ శుక్ల ద్వాదశి. ద్వాదశి తిథి మార్చి 19 ఆదివారం మధ్యాహ్నం 1:10 అండి. మార్చి 20 సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ద్వాదశి తిథి అనేది ఉంటుందండి. ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు ఆదివారమే ద్వాదశి గడియలు ఉన్నప్పుడు సాయంత్రమే ఏకాదశి ఉపవాసాన్ని విరమించవలసి ఉంటుంది. ఎందుకంటే మనకి సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే ద్వాదశి తిథి అనేది ఉంటుంది. ఏకాదశి ఉపవాసాన్ని ఇప్పుడు ద్వాదశి సాయంత్రం కలిసి ఉండే టైంలోనే విరమించవలసి ఉంటుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం మే 21 మంగళవారం తెల్లవారితే 5:09 వరకు ఉంటుంది. అంటే సోమవారం పూర్తిగా ఉంటుంది. తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కన్యారాశి. కన్యారాశి సోమవారం సాయంత్రం 4:35 వరకు ఉంటుంది. తదుపరి తులారాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం సిద్ధి మధ్యాహ్నం 12:09 వరకు. తదుపరి వ్యతిపాత కరణం బాలవ సాయంత్రం 4 గంటల వరకు. తదుపరి కౌలవ రేపు తెల్లవారితే అనగా మంగళవారం తెల్లవారితే 4:55 వరకు. తదుపరి తైతల. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం ఉదయం 11:24 అండి. మధ్యాహ్నం 1:19 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:21 నుండి మధ్యాహ్నం 1:12 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:54 అండి. మధ్యాహ్నం 3:44 వరకు. రాహుకాలం ఉదయం 7:30 అండి. ఉదయం 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 అండి. మధ్యాహ్నం 12 గంటల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2 గంటలండి. మధ్యాహ్నం 3:42 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:10 అండి. తెల్లవారితే 4:58 వరకు. అమృత గడియలు రాత్రి 10:42 అండి. రాత్రి 12:28 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 అండి. మధ్యాహ్నం 12:38 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు ప్రత్యేకతల్లో ముందుగా పరశురామ ద్వాదశి అండి. ఈ ద్వాదశిని మరియు ప్రదోష వ్రతం కూడా, మరియు మన మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి కూడా, మరియు సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు కూడా. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు అద్దె ఇంట్లో దిగడానికి, మరియు అన్నప్రాసన చేయటానికి, మరియు వాహనాలు కొనుగోలు చేయడానికి, మరియు వస్త్రాలు కానీ బంగారం కానీ కొనుగోలు చేయడానికి, అదేవిధంగా రిజిస్ట్రేషన్లు స్థలాలకు కానీ ఇల్లులు కానీ చేసుకోవడానికి, లేదా వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేసుకోవడానికి, లేదా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి కూడా ఈరోజు చాలా మంచిది. మరియు బోర్లు తీయడానికి, మరియు వ్యవసాయం పనులు ప్రారంభించడానికి కూడా ఈరోజు చాలా మంచిది. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.